ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ పోరాటము జయ జీవితము పార్ట్ 6. ఇందు విషయమై ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచము, అందలి యుద్ధోపకరణములు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు 3వ ఆయుధముగా మనము గమనించున్నాము. మొదటి భాగమును మరి ఇదివరకటి ఎపిసోడ్లో మనం పరిశీలించి ఉన్నాము. ఇప్పుడు దాని యొక్క కొనసాగింపుగా 2వ భాగమును అనగా పాదములకు సిద్ధ సువార్త వలనైన సిద్ధ మనస్సును జోళ్ళు యొక్క 2వ భాగమును పరిశీలించున్నాము. మొదటి భాగములో మనము పరిశీలించిన విధముగా ప్రభువారు మాత్రమే చేయగలిగినటువంటి రక్షణ కార్యము, దాని యొక్క మరి మరణ పునరుద్ధానముల యొక్క ముగింపు మరియు తాను సమాధాన సువార్తను చాటించిన విధానమును గురించి మనము పరిశీలించి ఉన్నాము. అనగా యెషయా గ్రంథము 52వ అధ్యాయం 17వ వచనములో సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు వాని పాదములు. పర్వతముల మీద ఎంతో సుందరమైనవిగా మనము గుర్తించి ఉన్నాము. అనగా ప్రభువు వారి పాదములను గురించి మాత్రమే మరి తను చేయగలిగిన సువార్త మరి పరిచర్యను గురించి మాత్రమే, రక్షణ కార్యమును గురించి తను మాత్రమే చేయగలిగిన రక్షణ కార్యమును గురించి పరిశీలించి ఉన్నాము. ఈ భాగములో తను రక్షణ కార్యమును జరిగించిన పిదప తను నమ్మిన నరులకు కూడా ఈ సువార్త పరిచర్యలో భాగస్వామ్యము అనుగ్రహించి వారిని భాగ్యవంతులుగా చేసిన మరియు యజమానుని చేత వాడబడు పాత్రలలో, బంగారు పాత్రలలో భాగస్వామ్యము ప్రభువారు తను నమ్మిన విశ్వాసులకు కూడా అనుగ్రహించి ఉన్నారని పరిశీలించుచున్నాము. ఇందు విషయమై కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనములో ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అదే విధముగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనము ఇందు విషయమై సువార్త ప్రకటించు వారి ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. సో ఈ లేఖనముల నెరవేర్పులో భాగముగా ఈ వరుసలో అనగా సువార్త ప్రకటించు గొప్ప సైన్యములో ఉండు మొట్టమొదటి వరుసలో ప్రభువారు మగ్దలేనే మరియకు అట్టి స్థానమును ప్రసాదించిన వారిగా మనము గమనించుచున్నాము. ఇందు విషయమై యోహాను శుభవార్త 20వ అధ్యాయము 17-18 వచనములు పరిశీలించినప్పుడు యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియును నా దేవుడును మీ దేవుడునైన ప్రభు యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని ఆయన శిష్యులకు తెలియచేసెను. సో ఈ విధముగా సువార్త ప్రకటించిన, నమ్మిన బిడ్డలు సువార్త ప్రకటించిన గొప్ప సైన్యములో మగ్దలేనే మరియకు మొదటి స్థానము ప్రభువు అనుగ్రహించిన వారిగా గమనించున్నాము. పిదప ప్రభువు స్వయముగా తన శిష్యుల యొద్దకు వచ్చి ముమ్మారు సమాధానమును ప్రకటించిన పిదప వారికి కూడా
ఈ భాగ్యమును ప్రభు అనుగ్రహించిన వారిగా గమనించుచున్నాము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనములు. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మరియు మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15, 16 వచనములు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ విధముగా ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత ఆరోహణుడై పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. సో ఈ విధముగా ప్రభువారు మరి ఆ గొప్ప సైన్యములో, అనగా సువార్తను ప్రకటించు స్త్రీల సైన్యములో ఆయన శిష్యులకు ఈ భాగ్యమును ప్రసాదించిన వారిగా మనము గమనించున్నాము. ఆ సువార్త దండయాత్ర కొనసాగింపులో భాగముగా వారికి మాత్రమే కాక ప్రభువారు తను నమ్మిన బిడ్డలకు ఇప్పటి వరకు మరియు ప్రభు వచ్చు వరకు కూడా ఈ భాగ్యమును, సువార్త ప్రకటించు భాగ్యమును అనుగ్రహించిన వారిగా మనము గమనించున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అనగా మరి ఇప్పటికి మరి ప్రభువు వచ్చినప్పటికీ కూడా ఈ స్వార్థ కొనసాగింపు జరుగుననియు, నమ్మిన ప్రతి వారికి కూడా మరి చీకటి రాజ్యములో నుంచి పాప సంఖ్యలలో ఉన్న వారికి అందరికీ, మరణ ఛాయల్లో ఉన్న వారికి అందరికీ విడుదల లభించు అవకాశమును ప్రభువు కల్పించుచు అట్టి సువార్త దండయాత్ర భాగ్యమును మరి రక్షణ పొందిన మనకందరికీ, పలుకుచున్న నాకు, వినుచున్న మనకందరికీ కూడా ప్రభు ఈ భాగ్యమును, ఈ ఆయుధమును ప్రసాదించిన వారిగా మనము గుర్తించున్నాము. సో ఇట్టి ఆయుధమును మనము ఉపయోగించుకొని మన సన్నిహితులైన వారిలో, మన ప్రియులైన వారిలో మరి ఎవరెవరైతే సైతాన్ యొక్క చెరలో, చీకటి రాజ్యములో ఇంకనూ రక్షణ లేకుండా ఉన్నారో అట్టి వారికి ఈ శ్రేష్టమైన వాక్యమును, సువార్తను ప్రకటించి మరి వారిని కూడా దేవుని రాజ్యములో మరి ప్రవేశించు భాగ్యమును, అవకాశమును ప్రభు కల్పించిన వారిగా మనము గుర్తించున్నాము. ఇందు విషయమై రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10, 11 వచనములను మనము పరిశీలించినప్పుడు మేము ప్రకటించు విశ్వాస వాక్యమేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. ఏలయనగా మనుష్యుడు నీతి కలుగునట్లు హృదయమందు విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవ్వడును సిగ్గు నొందడని లేఖనము చెప్పుచున్నది. అనగా
హృదయమందు విశ్వసించి విశ్వాస వాక్యమును నోటితో ఒప్పుకున్నప్పుడు నిశ్చయముగా అతడు రక్షణ పొందుకొనగలడనియు దేవుని రాజ్యములో తనకు ప్రవేశము దొరుకుననియు మనము గమనించుచున్నాము. సో ఇట్టి అవగాహన కలిగిన వారమై రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము ప్రకారము, సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. సో ఇట్టి మరి బలవంతుడైన దేవుని యొక్క సహకారమును బట్టి మరి ఆ రొట్టె అనగా ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైన రొట్టె, మరి ఈ రోజులలో వాక్యము ఇంత విస్తారముగా విరువబడుచున్నటువంటి రోజులలో ఈ వాక్యమై ఉన్న మరి ప్రభువును విరిచి అనగా అవగాహన చేసుకొని జ్ఞానముతో జ్ఞాన లాభముతో ఈ శ్రేష్టమైన మరి వాక్యమును సువార్తను చెరలోనున్న వారికి మనము వినిపింప చేసినప్పుడు మరి కేవలం వినిపింప చేయుట, సువార్త ప్రకటించుట మాత్రమే కాకుండా అది తండ్రి తనను మరి వారిని ఆకర్షించినప్పుడు మాత్రమే ఒక పాపి ప్రభు మారు మనసు పొందగలడని గుర్తించిన వారమై ఎరిగిన వారమై అనగా ప్రభు పేతురును గురించి పలుకున్నప్పుడు, నేను నీ గురించి అనగా తన పాపమును ఒప్పింపజేయుటలో నేను నీ గురించి తండ్రిని వేడుకున్నాను గనుక నీవు తప్పనిసరిగా మరి రక్షింపబడదు, మారు మనసు తనకు కలుగునని సెలవిచ్చిన విధముగా. సో కేవలము మరి మన సన్నిహితులైన వారు మరి పాప సంఖ్యలో ఉన్న వారికి సువార్తను ప్రకటించుట అను ఆయుధము మాత్రమే కాకుండా ప్రార్థన పట్టుదలతో తండ్రిని వేడుకున్నప్పుడు, తండ్రిని బ్రతిమాలుకున్నప్పుడు, తండ్రి అనుగ్రహము కటాక్షం ద్వారా మాత్రమే ఒక పాపి మారు మనసులోనికి వచ్చునని గుర్తించిన వారమై, అట్టి జ్ఞానము కలిగిన వారమై సువార్తను అట్టి వారికి, మన ప్రియులైన వారికి, సన్నిహితులైన వారికి, మరి రక్షణలో లేనటువంటి అన్ని జనులకు కూడా సువార్తను ప్రకటించిన పిదప వారి విషయమై పట్టుదలతో మనం విజ్ఞాపన చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ఆయుధమును ఉపయోగించి మన శత్రువైనటువంటి సైతాను రాజ్యమును కూల్చుటకును నశింపచేయుటకును మన ప్రియులైన వారిని నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవములోనికి మరి తీసుకొని వచ్చుటలో ఈ సువార్త మరి పరిచర్యలో మనము కూడా పాలిభాగము కలిగిన వారమై జయ జీవితం, మన ఆత్మీయ పోరాటంలో జయ జీవితము కలిగి ఉందుము గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా.